ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రేపు 28వ తారీఖున మంగళవారం ఏదైతే మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం ఏ విధంగా అయితే జరుగుతుందో, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామంలో గల అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పని అన్ని వర్గాల ప్రజలు ఆ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తూ ప్రతి ఒక్కరి గారు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు రేపు 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో గల అన్ని వర్గాల ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని, మహిళల్ని ప్రతి ఒక్కరిని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రతి ఒక్కరిని గారు కలుపుకుని ర్యాలీగా ఏదైతే మెడికల్ కాలేజీల ఒక ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీగా ఆ ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం రేపు 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు చేయబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఈరోజు జిల్లా ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు మల్లాది విష్ణు గారు, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు జగన్మోహన్ రావు గారు, ఎమ్మెల్సీలు సోదరులు అరుణ్ గారు, రూల్లా గారు, మేయర్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గం కానివ్వండి, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి గారే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ యొక్క 10 రోజుల నుంచి గారా మా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అన్యాయం, ఈ యొక్క 15 నెలలుగా సంక్షేమం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేద విద్యార్థులు డాక్టర్ అవ్వాలని చెప్పని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కళను సాకారం చేసే విధంగా 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మిస్తే ఈరోజు డబ్బులకి కకృతిపడి, కమిషన్లకు కకృతిపడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ గారా ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతానికి నిరసనగా ఈ కార్యక్రమం చేస్తుండగా జరుగుతుంది. ప్రజలందరూ గారు బాధపడుతున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో మా ఇళ్లలో ఉన్న పిల్లలు చదువుకుని ఎంతో సంతోషంగా మేమందరం గారు ఉండేవాళ్ళం. పండగలు వస్తే ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు డబ్బుతో కానివ్వండి, లేకపోతే ఆ ఒక రొటేషన్ మాకు ఉండేది. కానీ ఈరోజు మేము పండగలు వచ్చినా ఫస్ట్ ఉండాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాము అని చెప్పని మేము బాధపడాల్సి వస్తానని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు బాధపడుతున్నారు. చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఇలా అనేక పథకాలు మహిళల పేరు మీద ఇచ్చేవారు. ఈరోజు అలాంటి పథకాలు లేవు. ఏదైతే తల్లికి వందనం అని చెప్పని మమ్మల్ని మోసం చేశారు, సరిగ్గా డబ్బులు వేయలేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అని చెప్పని మమ్మల్ని మోసం చేశారు. 18 ఏళ్ళు దాటగానే 1500 రూపాయలు ఇస్తామని చెప్పని మమ్మల్ని మోసం చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని రోజు చంద్రబాబు మోసం చేశారని చెప్పని
ప్రతి ఒక్కరి గారు బాధపడుతున్నారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజానికానికి వ్యతిరేకంగా చేస్తున్నారో దానికి నిరసనగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పని ఒక ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో గారా మా నాయకులు మా కార్యకర్తలు కలిసి వచ్చిన ప్రజానికంతో ఆ రోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 28వ తారీఖు నాడు ఏదైతే మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణ కాకూడదని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం ఏదైతే స్థానిక ఎంఆర్ఓలకి వినతి పత్రం ఇచ్చే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కలుపుకొని పార్టీ నాయకులు అదేవిధంగా ఎవరైతే ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైతే ఈ మెడికల్ కాలేజీల ద్వారా ఇబ్బంది పడే పరిస్థితి ఉందో వారందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేయాలని చెప్పని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా ఆఫీసులో పోస్టల్ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకూడదనే ఉద్దేశంతోనే కోటి సంతకాల కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ప్రజల నుంచి చక్కటి స్పందన, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా తప్పు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం మీద 11 మెడికల్ కాలేజీలు ఉంటే అదనంగా 17 మెడికల్ కాలేజీలకి స్థలాలు కేటాయించడం, అందులో ఎన్నికల ముందే 5 కాలేజీలు ప్రారంభించడం, ఎన్నికల కోడ్లో కూడా 2 కాలేజీలు రెడీ అయిపోయి అవి ప్రారంభానికి రెడీగా ఉన్నాయి. మిగతా 10 కాలేజీలు కూడా నిర్మాణ స్థాయిలో వివిధ దశల్లో జరుగుతున్నాయి. వాటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు కేటాయించడం కానివ్వండి, హాస్పిటల్ నిర్మాణానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ ముందుకు తీసుకొస్తే వాటిని అమ్ముకునే విధంగా, వైద్యాన్ని అమ్మే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణే ఒక ఉదాహరణ తీసుకోవాలి. ఎందుకంటే వైద్యాన్ని ఉచితంగా చేయించాలి, అదేవిధంగా వైద్యం చదువుకునే చదువుల పిల్లలకు కూడా ఉచితంగా చదివించాలని ఒక మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు పెడితే వాటిని ప్రైవేటు వ్యక్తులకి, పెట్టుబడిదారులకి, బడాబాబులకి కట్టపెట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిసే కాదు, యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున సంతకాలు సేకరణ ద్వారా సంతకాలు పెట్టి వాళ్ళ మద్దతు తెలపడం అనేది ఈరోజు ప్రజల యొక్క ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు 28వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని, అదేవిధంగా 12వ తారీఖు నాడు జిల్లా స్థాయిలో కావచ్చు ఈ కోటి సంతకాల సేకరణ కూడా నవంబరు 22వ తారీఖు లోపు పూర్తి చేసి జిల్లా కార్యాలయానికి పంపించాలని, అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా వీటన్నింటినీ కూడా పంపించి గవర్నర్ గారికి అందజేసి వారి ద్వారా ఈ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం చేసే విధంగా లూలు మాలకి ప్రభుత్వ స్థలాలు అప్పచెప్పడం కానివ్వండి, ఎకరా రూపాయలకి ఎక్కడ అడ్రస్ లేని కంపెనీలకి స్థలాలు ఇవ్వడం కానివ్వండి, ఇప్పుడు మెడికల్ కాలేజీలు, ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో కనుక ఒక మెడికల్ కాలేజీ ఉంటే దానికి అనుబంధంగా ఒక మెడికల్ హాస్పిటల్ వస్తుంది. ఆ జిల్లాకు సంబంధించి అన్ని వ్యాధులకి ఉచితంగా వైద్యం చేసుకునే విధంగా హాస్పిటల్ వచ్చే విధంగా రూపొందించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రభుత్వ వైద్యం పెంచే విధంగా, ప్రభుత్వ సేవలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో చేస్తే ఆ వైద్యాన్ని నమ్ముకొని పేద ప్రజల యొక్క రక్తాలతో డబ్బులు సంపాదించే విధంగా ఈ కూటమి చేసే ప్రభుత్వాన్ని, ఈ కూటమి చేసే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 28వ తారీఖున చేపట్టినటువంటి ర్యాలీలన్నీ విజయవంతం చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
ఈవేళ రాష్ట్రంలో ఒక అప్రకటిత మెడికల్ ఎమర్జెన్సీ నడుస్తోంది. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మీరు ఎక్కడైనా చూడండి, వచ్చింది మొదలు లాస్ట్ ఇయర్ అంతా ఎక్కడ పడితే అక్కడ డయేరియా కేసులు వచ్చినాయి. ముఖ్యంగా గురుకుల పాఠశాలలోను వాటిల్లోనూ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతాం. ఇది మొన్న మన విజయవాడలో కూడా చూసాం. అదేవిధంగా కొత్త వ్యాధులు ఇంతకుముందు లేని తురకపాలెంలో మిలియో ఐడోసిస్ రావడం, దానికి కారణం రక్షిత మంచినీరు ఇవ్వకపోవడమే. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా కనీసం రక్షిత మంచినీరు ఇవ్వకపోవడం వల్లనే ఇవన్నీ జరిగినాయి. అదేవిధంగా ఇవాళ చూస్తున్నాం కదా, ప్రభుత్వ వైద్యులు సమ్మె చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె చేస్తున్నాయి. దీనికి పరాకాష్ట ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం, దీనికి పరాకాష్ట. అలాగే నిన్న కాక మొన్న మంచి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఏంటది? జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని దాన్ని బాగా సక్సెస్ చేశారు. ప్రతి చోటకి, ప్రతి వార్డుకి, ప్రతి దానికి వచ్చి విజయవంతం చేశారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మేము జిఎస్టీ తగ్గించాం, 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకి తగ్గించాం, కాబట్టి మీరు దీపావళికి పండగ చేసుకోండి అనే ఉద్దేశంతో చేసి నిజంగానే జరిగింది పండగ. ఎవరికి జరిగింది? కల్తీ మద్యం అమ్మిన వాళ్ళకి, ఇసుక అమ్మిన వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంపద సృష్టిలో భాగంగా తెలుగుదేశం పార్టీ లేక కూటమిలో భాగస్వాములు సంపాదించిన వాళ్ళకే ఈ తగ్గడం జిఎస్టీ. సామాన్యుడికి ఈవేళ కొనుగోలు శక్తే తగ్గిపోతే మీరు 5% చేస్తే ఏంటి, 12% చేస్తే ఏంటి? మీరు ఎంత చేసినా సరే అసలు కొనుగోలు శక్తి ఉండాలి కదా. రైతు దగ్గర ఉందా? మధ్యతరగతి వ్యక్తి దగ్గర ఉందా కొనుగోలు శక్తి? సామాన్యుడి దగ్గర ఉందా? దినసరి కూలీలకి వెళ్ళే వాళ్ళ దగ్గర ఉందా? 600 రూపాయల నుంచి ఈవేళ కూలి 300 రూపాయలకి వచ్చింది. 300 రూపాయలకి ఎగబడుతున్నారు. ఎందుకని? పనులు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరేదో ఘనంగా మేము జిఎస్టీ తగ్గించాం, సామాన్యుడికి ఇంత లాభం చేకూరుద్ది, వీటి మీద వాటి మీద అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. అసలు కొనాలి కదా ప్రజలు, కొనుగోలు శక్తి ఉండాలి కదా. డబ్బులు ఫ్లోట్ అవుతున్నాయా? ఒక్కసారి ఒక చిన్న ప్రశ్న ఏంటి, మీరు వెళ్ళి కూటమి ప్రభుత్వానికి నా విన్నపం, పచారీ కొట్ల దగ్గరికి వెళ్ళి మామూలుగా అడగండి, అప్పటికి ఇప్పటికీ ఎలా ఉంది వ్యాపారం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఎలా ఉన్నాయి, సామాన్యుడి కొనుగోలు శక్తి ఎలా ఉంది అనేది ఒకసారి మీరు అడిగితే, మీరు తగ్గించినటువంటి జిఎస్టీ ఎవరికి ఉపయోగపడుద్ది? ఖచ్చితంగా ఎవరికి ఉపయోగపడుతుంది? మీ పరిపాలనలో ఎవరైతే మీరు సృష్టించినటువంటి సంపద సృష్టించి చూసారా, వాళ్ళకే ఉపయోగపడుద్ది. ఇది దేంట్లోంచి వస్తుంది మీకు సంపద? కల్తీ మద్యం, ఇసుక, మట్టి, ఇంకా ఈ మిగతా ఏవైనా సరే మీరు ఏది తీసుకుంటారో వాటిల్లోనే కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతాం. ఇప్పుడు మేము వెళ్ళి సంతకాలు సేకరిస్తే ఈ కార్యక్రమం విజయవంతం అవుద్ది. ఎందుకని? ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు 1.5 ఇయర్స్లోనే మీ అబద్ధపు హామీల మీద, మోసపూరితమైనటువంటి మీ కూటమి చేసిన పనుల మీద ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలియజేస్తూ ఈ ప్రైవేటీకరణని మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో 9వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని ఆపాలి అని చెప్పని నర్సీపట్నంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ కార్యక్రమం నవంబర్ 20 చివరి వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభమైంది 10వ తారీఖు నుంచి. ఈ నెల అంటే అక్టోబర్ 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ర్యాలీలు
ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఇతర ప్రజా సంఘాలని రాజకీయ పార్టీలని కలిసి వచ్చేటటువంటి పౌర సంఘాలని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలి. ఆ ర్యాలీలు నిరసన ర్యాలీలు ఎంఆర్ఓలకి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పని ఏదైతే పార్టీ పిలిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో అందులో భాగంగా రేపు 28వ తారీఖు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ ఆపే కార్యక్రమానికి నిరసనగా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా జయప్రదం చేయాలి అని చెప్పని ఈ సందర్భంగా పార్టీ పిలిపిస్తుంది. దాన్ని అందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పని కోరుతాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరు చేయనటువంటి మెడికల్ కాలేజెస్ని 17 మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మెడికల్ కాలేజెస్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుంటుందని. మెడికల్ కాలేజీలు పూర్తయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ కాలేజీలన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పని ప్రజల యొక్క హృదయాల్లో ఈ కాలేజీలన్నీ ఉంటాయని చెప్పని దీన్ని తుడిచేయాలి, దీన్ని చెరిపేయాలి అనే ఒక దుర్బుద్ధితో ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్కి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజలకి మంచి చేయాలంటే వైద్య విద్య మామూలు సామాన్య ప్రజానీకానికి, ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి డాక్టర్ చదువులు అందాలి అనంటే ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు సకాలంలో పూర్తి చేయాలి. సకాలంలో పూర్తి చేయాలి అనంటే ఈరోజు చూడండి రాష్ట్రంలో పెద్ద పెద్ద బిల్డింగులు కడతా ఉన్నారు. ఉదాహరణకి అమరావతిలోనే 380 కోట్లు 400 కోట్లు ఖరీదు చేసేటటువంటి బిల్డింగులు కడతా ఉన్నారు. ఆ బిల్డింగులు దేనికన్నా పనికొచ్చాయా? అదే మెడికల్ కాలేజీలు కడితే మెడికల్ సీట్లు వస్తాయి. ఆ పార్లమెంటు పరిధిలో ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది. ఉచిత వైద్యం అందడంతో పాటు చదువు ఈరోజు చూడండి మెడికల్ పీజీ సీట్లన్నీ వచ్చినాయి. పీజీ సీట్లు వచ్చాయంటే దానికి ఎవరు ఆద్యుడు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రాష్ట్రానికి పీజీ సీట్లు 60-70 పైగా అన్ని రకాల సీట్లు స్పెసిఫికేషన్కి సంబంధించిన సీట్లన్నీ వచ్చాయంటే దానికి ఎవరు కారణం? పరిపాలన పూర్తిగా గాలికి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్ని మార్చేసేటటువంటి ప్రయత్నం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. వర్షాలు వారం రోజుల పాటు వర్షాలు ఆంధ్రప్రదేశ్లో ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఒకళ్ళేమో తండ్రేమో దుబాయ్లో ఉన్నాడు, కొడుకేమో ఆస్ట్రేలియాలో ఉన్నాడు. పరిపాలన గాలికి వదిలేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్యాకాడ్ పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. పోలీసుల్ని బలి చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం యొక్క తీరు. అందుకనే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజా వ్యతిరేక విధానాలు ఈ సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి పిలుపులు ఇచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్కి, యూరియా కొరతకి, ఎలక్షన్స్లో నేను కరెంటు ఛార్జీలు తగ్గించినని చెప్పి మీరు కరెంటు ఛార్జీలు పెంచారు. దానికి వ్యతిరేకంగా రైతులకి గిట్టుబాటు ధర లేదనే దాని మీద. అట్లాగే రేపు 28వ తారీఖున పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలు చేయాలి అని చెప్పని పోస్టర్ రిలీజ్ చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఏనాడైనా ఆంధ్రప్రదేశ్లో ఏనాడైనా సరే నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేరు చెప్తే రాజశేఖర్ గారు గుర్తొస్తారని ఆరోగ్యశ్రీ ఆపేశారు. 3400 కోట్లు రమారమి డబ్బులు ఇవ్వాలి హాస్పిటల్స్కి. వైద్యం అయిపోయింది. వైద్యానికి సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ వారందరూ కూడా మాకు డబ్బులు ఇవ్వండి. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నా, ఈ క్షణాన ధర్నా చేస్తున్నాయి. మేము వైద్యం చేస్తాము, మీరు డబ్బులు ఇవ్వండి అని అంటే నిన్నెక్కడో చూసాం మనం 50,000 కోట్లు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు. 4 లక్షల ఎస్ఎఫ్టీ 5 లక్షల ఎస్ఎఫ్టీ. ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? ఇక్కడ ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉంటే, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, ప్రైవేటు హాస్పిటల్ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేకుండా ఉంటే, మందులు లేవు, డాక్టర్లు లేరు, అక్కడ అలాంటి అరకొర సౌకర్యాలు ఉంటే ఏది పరిపాలన? ఇది మంచి ప్రభుత్వమా? ఇది మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు 28వ తారీఖున ఈ
తెలుగుదేశం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడానికి, పులివెందుల్లో మెడికల్ కాలేజీలో సీట్లు మాకు అవసరం లేదు అని కేంద్రానికి ఏదైతే ఉత్తరం రాశారో వాటన్నిటి మీద కూడా నిరసన తెలియజేస్తూ నిరసన ర్యాలీల్ని రేపు 28వ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా, ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యం చెందినటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో 28వ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పని పత్రికా విలేకరుల ద్వారా ఈ సమాజాన్ని కోరుతాం. రేపు 28వ తారీఖున ప్రైవేట్ కాలేజీలని, మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేసిన భాగంగా దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు, ఆందోళన చేపట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేటైజేషన్ అంటేనే చంద్రబాబు నాయుడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ కళాశాలని అమ్మేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజును మెడికల్ కాలేజీల విషయంలో, సీట్ల విషయంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 107 జీవో ద్వారా మనం కొన్ని మెడికల్ సీట్స్ని ఎన్ఆర్ఐ కోటాగా, కన్వీనర్ కోటాగా మనం కేటాయిస్తేనే అదిగో మెడికల్ కాలేజ్ సీట్లు అమ్మేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసిన వీరులు ఎవరంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు సీట్లు కాదు, మొత్తం కాలేజీలను అమ్మేస్తున్న వ్యక్తి ఎవరున్నారని చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు అప్పట్లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 3 మెడికల్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు చేస్తానని చెప్తే అదే చంద్రబాబు నాయుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉండి ప్రైవేటైజేషన్కి పోరాటం చేసిన వ్యక్తి అప్పుడు చంద్రబాబు నాయుడు. అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాటం, అధికారం ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్కి అనుకూలం. అదే ఫందాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ ఈరోజు మెడికల్ కాలేజీలన్నింటి కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. మరి ఈ క్రమంలో ప్రశ్నించే పార్టీ, ప్రశ్నలతో పుట్టిన పార్టీ, ఏదైనా సరే సమస్య మీద ప్రశ్నిస్తున్న పార్టీ జనసేన. ఎక్కడ జనసేన మరి ఈ కాలేజీలన్నింటిలో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి అనుకూలిస్తుందా లేదా అనేది కూడా జనసేన పార్టీ సమాధానం చెప్పాలి. అదేవిధంగా రేపు 28వ తారీఖు జరగబోయే ర్యాలీకి, అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే ర్యాలీలకి, ఆందోళనకి అన్ని పార్టీలు కూడా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించి ఈ ప్రైవేటైజేషన్ని అడ్డుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏదో ఒక పార్టీకి సంబంధించిన ఆందోళన కాదు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళన. మన భవిష్యత్తు, మన పిల్లలు రేపొద్దున గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఉచితంగా చదువుకుంటారు. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీల్లో అయితే ఎంతమంది చదువుకోగలుగుతారు, ఏ స్థాయి వ్యక్తులు చదువుకోగలుగుతారు అన్నది మీ అందరికీ తెలుసు. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులు నిర్ణయించిన రేటుకు మెడికల్ సీట్లు అమ్ముకోవడం. మరి ఈరోజు 33 సంవత్సరాలు అంటున్నారు. ఈ 33 సంవత్సరాలు కాస్త 66 సంవత్సరాలు, 66 సంవత్సరాల తర్వాత 99 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వ కళాశాలను, రాబోయే ప్రభుత్వ కళాశాలని ఇప్పటికే 3 వ్యక్తులకు అమ్మేశారు. ఒక వ్యక్తికి అయితే, కేంద్ర మంత్రికి అయితే ఒక 2 కాలేజీలు అమ్మేశారు, ఇంకొక ఎంపీకి అయితే 2 కాలేజీలు అమ్మేశారు. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ముందే అమ్ముకొని ముందే కాలేజీలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రైవేటైజేషన్ అని చెప్పుకుంటున్నారు. ఇటువంటి ఘోరం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా చూడబోము. ఏదేమటికి కూడా ఈ ప్రైవేటైజేషన్ని అన్ని పార్టీల వారు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ సందర్భంగా అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మాతో పాటు మా ఆందోళనకి కథం తొక్కండి, అందరం కూడా మనం ఈ ప్రైవేటైజేషన్ అడ్డుకుందామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటీకరిస్తున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు అనే కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజున ఈ యొక్క ర్యాలీలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మన జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో, అలానే మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలానే మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, డాక్టర్ జగన్మోహన్ రావు గారు, అలానే ఎమ్మెల్సీలు గౌరవనీయులు రుహుల్లా గారు, అలానే మణితో అరుణ్ కుమార్ గారు, ఇంకా రాష్ట్ర జిల్లా నాయకులందరి సమక్షంలో వాళ్ళ పోస్టర్లు ఆవిష్కరించుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మరి వారికి కూడా వైద్యంలో వారికి కూడా మనం అవకాశాలు ఇవ్వాలి, వైద్య విద్యకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, అలానే పేదవారికి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని చెప్పి ఆ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా వారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రంలో ప్రజానీకానికి నాణ్యమైన వైద్యం ఇవ్వాలి, ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తే దాన్ని వాళ్ళు వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మార్చాలి అని చెప్పి ఇప్పటికే సంకల్పించడం, సంబంధించిన జీవోల్ని ఇవ్వటం, కొన్ని మెడికల్ కాలేజీలు అయితే ఇప్పటికే మరి ప్రైవేటు వారికి దారాదత్తం చేయడం అనేది ఈ రాష్ట్రంలో ప్రజానీకం మొత్తం కూడా గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గత 4 రోజులుగా రకరకాల ఉద్యమాలు చేస్తూ దీన్ని బలోపేతం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ మరి ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమం అనేది మరి క్షేత్రస్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా వార్డు స్థాయి నుంచి కూడా చేపట్టమని చెప్పి ఇప్పటికే పార్టీ ద్వారా పిలిపివ్వడం జరిగింది. అది ఉధృతంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే దఫాల వారీగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి దాంట్లో భాగంగా మరి 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం చేయమన్నారు. తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రజా సంఘాలను కానీ, రైతు సంఘాలను కానీ, మహిళా సంఘాలను కానీ, ట్రేడ్ యూనియన్లు కానీ, వివిధ రాజకీయ పార్టీలు కలిసి వచ్చే వాళ్ళని అందరిని కూడా ఇందులో భాగస్వామ్యులు చేసి ఈ యొక్క ఉద్యమం బలోపేతం చేసి రేపు గవర్నర్ గారికి నివేదిక ఇవ్వబోయే టయానికి దీని రాష్ట్రంలో ఒక ఉప్పెనలాగా కోట్ల మంది భాగస్వామ్యాన్ని ఇందులో కల్పించి తప్పనిసరిగా మీరు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం రాష్ట్రం మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉంది. తప్పనిసరిగా మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు వెనక్కి రండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపండి అని చెప్పి గట్టిగా ఈ నిర్ణయాన్ని ప్రజల ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.